రోడ్డు మీద తారం తోయకుండా నా తోయండి కొద్దిగా వాళ్ళు ఎందుకు అన్నారు పోలవరం ఎమ్మెల్యే గారు వాళ్ళ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎవరైతే చిక్కుకున్నారో వాళ్ళని రక్షించిన ఆలోచనతో వెంటనే ఆ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే హెలికాప్టర్ ఏర్పాటు చేయడం జరిగింది. అదే కోణంలో వారు వెంటనే నా దృష్టి తీసుకొచ్చారు. బావగారు మరి ఇక్కడ కూడా కొంతమంది నారాయణపురం ప్రాంతంలో కూడా కొంతమంది చిక్కుకున్నారంటే వెంటనే నాకు కూడా మీరు ఆ ఫెసిలిటీ కల్పించమని చెప్పేసి నేను వెంటనే వారిని కోరడం జరిగింది. తదనుగుణంగా అక్కడ కలెక్టర్ గారితో కూడా మన రాష్ట్ర ప్రభుత్వ మరి మినిస్టర్ గారితో పొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారితో తుమ్మల గారితో వెంటనే మాట్లాడి అలాగే మన ఎస్పీ గారు అలానే కలెక్టర్ గారు కూడా వెంటనే వీరందరూ కూడా ఒక మమేక్యంతో మరి మేమందరూ కూడా రక్షించడం జరిగింది. ఈ కోణంలో అత్యవసర పరిస్థితిలో మరి పక్కనే వారి ప్రాంతంలో పోలవరం ఎమ్మెల్యే గారు వారి ప్రాంతంలో ఉన్నట్టు వారు రక్షించే దశలో తీసుకొచ్చినందుకు మరి మన ప్రాంతంలో త్వరితగతిన వారు తక్షణమే స్పందించి మరి నా ప్రాంత ప్రజలను కాపాడినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను వెంటనే మిమ్మల్ని రక్షించాలని ఒక పక్క గజీత్గాలు తెప్పించిన, ఒక పక్క మరి అక్కడ మరి చిన్న బోట్ కూడా తెప్పించిన, కానీ అక్కడికి వెళ్ళలేని పరిస్థితి కాబట్టి ఆ ప్రవాహానికి తట్టుకోలేదు. వెంటనే మనకి వెంటనే పక్కన ఉన్నటువంటి వారు మనకి సేవలు అందించారు. వారికి మన తరఫున వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఎందుకు ధన్యవాదాలు చెప్పాలంటే మనం వెంటనే కాల్ చేసినాం. హైదరాబాద్ నుండి రావడానికి 1 అవర్ టైం పడుతుంది. ఇక్కడ హెలికాప్టర్ 1 అవర్ సుమారు పడుతుంది. కానీ అది రావడానికి మళ్ళీ మనం ఒక పొద్దుపోతే చాలా ఇబ్బంది పడే అవకాశం జరుగుతుంది. కాబట్టి వెంటనే వారు స్పందించినందుకు వారికి ప్రత్యేకంగా నా తరఫున మీ తరఫున మన నియోజకవర్గ ప్రజల తరఫున ఈ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు.